హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అలీ సారా బ్లాగ్స్కి వెల్కమ్. చూసుకో ఒకసారి అర్థంలో చూసుకున్నా, రోజు చూసుకుంటూనే ఉన్నా. అర్థంలో చూస్తున్నా, వీడియోలో చూస్తున్నా. ఏం కూర చేయాలి వాళ్ళు చెప్పు. ఏం కూర చేయాలి ఇవాళ? మునక్కాయ కూర. మునక్కాయ లేదు, వంకాయ లేదు, సాంబార్ చేస్తుంది. సాంబారా? సాంబార్ వద్దు ఏదన్నా చెయ్యి. చేయను, తొందరగా అయిపోయింది, అదే చేస్తా. నువ్వు చెప్పేది నాకే వినబడట్లేదు, దీంట్లో వినబడిద్ది. వినపడిందా లేదా చూడు. వినపడిందో లేదో తర్వాత తెలిసిద్ది. ఇప్పుడు ఎలా చూడాలి? చూడు వినపడింది. సరేలే. ఇవాళ అయితే వర్క్ లేదు. ఇవాళ బయటికి వెళ్తే ఏం ప్రోగ్రాంలు ఉంటాయో, ఏం జరిగిద్దో నాకే తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు నేను లేచేసరికి 10:30 అయింది, 10:30 అయింది. ఇవాళ చాలా లేట్గా లేచాను. అంటే మార్నింగ్ లేచి నమాజ్కి అయితే వెళ్ళాను, ఈ రొటీన్. కాకపోతే కొంచెం నిద్ర వచ్చింది. 7:30 ఆ టైంకి మళ్ళీ వచ్చి నిద్రపోయా. ఇప్పుడే టిఫిన్ చేసింది. ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి, అయితే ట్యాబ్లెట్ వేసుకున్నా. ఓకే, నువ్వేంది ఇంకా ప్రోగ్రాం? నీకు నచ్చినట్టు ఆ సాంబారే చేసి. మొక్క అయితే బాగానే ఉంది. ఈ మొక్క స్పైడర్ ప్లాంట్ బతకాలంటే ఏం చేయాలో కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వాటర్ క్యాన్లు తేడా రోజు ఉండే వరకు అసలు నాకు. అలా వాటర్ ప్లాంట్కి వెళ్ళి అయితే నేను వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇంట్లో అయితే పడేశాను. తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తేనేమో మనకు గ్యాస్ సిలిండర్ అయితే వచ్చింది. ఆ గ్యాస్ సిలిండర్ మా అమ్మోళ్ళు బ్లాక్లో తీసుకున్నారు. 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారంట. బత్తకాయలా? ఎప్పుడు తీసుకున్నారు? సర్లే, చీరలు చూపిస్తా ఒకసారి మన ప్రేక్షకులకి. ఒక్కొక్కటి స్పీడ్గా ఒక్కొక్క మోడల్ చెప్పు. క్యాటలాగ్ సిస్టమ్. ఫ్యాన్సీ పట్టు రేటు దాని మీదే ఉంది. ఓన్లీ ఫ్యాన్సీ, దాని మీదే రేటు ఉంది. డైలీ వైజ్ మెరుపుల చీర. ఓకే. పంచదార కందిపప్పు లేదా? పంచదార ఇదేంది? పార్టీ వైజ్ ఇది 3D ప్రింట్. ఓకే. ఒక్కొక్కటి చీరలు అయితే చూడండి ఎలా ఉన్నాయో లేడీస్కి. మేము అన్నీ మా ఇంట్లో డీటెయిల్ ప్రింట్ ఇది. ఓకే, మేము తెచ్చింది మొత్తం మా ఇంట్లో వాళ్ళకి నచ్చిన విధంగా అయితే తీసుకొచ్చాం బట్టలన్నీ. అంటే మామిడి క్లాత్ ఏ క్లాత్ ఎలా ఉండిద్ది, బాగుండిద్ది లేదనేది మొత్తం తెలుసు. వర్క్ బ్లౌజు ఫ్యాన్సీ బాగుంది. ఓకే, తొందరగా వేరేది. మామిడి క్లాత్ తెలుసు కాబట్టి అసలు ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చీరలు బాగున్నాయి అని చెప్పి అంటున్నారు. లైట్ వెయిట్ ఫ్యాన్సీ. ఓకే. సేమ్ మోడల్ పట్టు శారీ. పట్టు అవి రావట్లేదు, ఏందో కదుక్కున్నాయి. లైట్ వెయిట్ పట్టు ఇది. లైట్ వెయిటా? సరిగ్గా చూపి. ఓకే, క్యాట్లాగ్ మొత్తం ఏదైనా క్యాట్లాగే. సెమీ పట్టు. ఓకే, నార్మల్ ఇది టిష్యూ టైప్లో. ఓకే, చూడండి ఎన్ని మోడల్స్ తీసుకొచ్చాం. ఇవేమో ముసలోళ్ళు కట్టుకుంటారుగా, వాళ్ళ కోసం అయితే ఇది ఒక 6 పీసులు వేసాం. అవి అంతే. ఇవి కూడా ముసలోళ్ళ కోసమే. దీంట్లో ఇవి అయితే చాలా బాగున్నాయి, పెద్దవాళ్ళు కట్టుకునేవి. ఇవి పంచదార కందిపప్పు ఏందో ఈ చీరలు. ఇది ఒకటి ప్లెయిన్ శారీ వర్క్ బ్లౌజ్ అంట. ఓకే,
ఫ్యాన్సీ శారీ. ఓకే, ఇది ఏంది? ఇది షిఫాన్. షిఫానా? బఫూన్లా షిఫాన్ అంట. ఈ అంచు చీరలు అంటారు. మంచి చీరలు అంట ఇది. అన్నీ అయితే మంచి 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 మోడల్స్ అయితే తీసుకొచ్చారు. వచ్చిన కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా క్లాత్ బాగుంది, క్లాత్ బాగుంది. కట్ వర్క్ శారీ. ఓకే, వర్క్ బ్లౌజ్ అది కూడా. పట్టులో సెకండ్ క్వాలిటీ పట్టు. పట్టులో సెకండ్ క్వాలిటీ పట్టు. ఓకే, క్యాటలాగ్ చూసారుగా, ఫ్యాన్సీ క్యాటలాగ్లో ఉన్నాయి మొత్తం మోడల్స్. అయితే ఇన్ని మోడల్స్ తీసుకొచ్చాం. ఓకే, ఇది వచ్చి సిల్క్ మిక్చర్ కాటన్ ఇక్కడ కింద ఉన్నాయి. డైలీ వైజ్ ఈ మొత్తం ఇవన్నీ లైనింగ్లు, జాకెట్ ముక్కలు, ఫాల్స్, లంగాలు, ఇంకా ఇవన్నీ అయ్యి ఇంకా డిజైన్ ముక్కలు, లైనింగ్లు, జంగాలు, జాకెట్లు, ఫాల్స్. అది గైస్ మొత్తం అయితే శారీస్ కలెక్షన్స్ ఈ విధంగా తీసుకొచ్చాం. ఓకే, ఎలా ఉన్నాయో శారీస్, ఎలా ఉన్నాయో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకేనా? సరే, ఇక్కడ బిల్లు ఉందిగా గైస్. ఈ బిల్లులో మేమేంటంటే ప్రతి ఒక్కళ్ళకి 20% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం. ప్రజెంట్ ఈ బిల్స్లో ఉన్న 20% అయితే డిస్కౌంట్ ప్రతి ఒక్కరికి. అది ఓకే. వీడియో అలా ఇప్పుడు ఈ శారీస్ ఎలా ఉన్నాయో ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైనా శారీస్ కావాలైతే కనుక ఎలా కాంటాక్ట్ అవుతారు? కామెంట్ చేయండి చాలు. కామెంట్ చేస్తే ఎవరికైనా శారీ కావాలైతే వాట్సాప్ నెంబర్కి అయితే మా బిజినెస్ వాట్సాప్ నెంబర్కి అయితే మనం సెండ్ చేద్దాం. అలా సెంటర్కి వెళ్ళి బయట మొత్తం తిరిగి వచ్చాను. మా ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తారేమోనని. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరు లేరు. ఇక్కడ చూస్తే మా అమ్మ ఏదో గేమ్ ఆడుతుంది. ఆ గేమ్ పేరు కూడా నాకు యాక్చువల్గా తెలియదు. ఇంట్లో మా ఆవిడ ఏం కూర వండింది అని చెప్పి చూస్తే వెళ్తే ఆ సాంబారే వండేసింది. సాంబారు, రైస్, ఆమ్లెట్ అయితే వేసి రెడీగా అయితే ఉంచింది. ఇంకా మా వీడియో అయితే అప్లోడ్కి అంతలోకి వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది యూట్యూబ్లో మా వీడియోనే చూస్తూ భోజనం అయితే చేసేసాం. ఇక్కడ సాంబార్ వచ్చేసి రైస్, ఆమ్లెట్ కలుపుకొని తింటుంటే అస్సలు సూపర్ అయితే సూపర్ ఉంది గైస్. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయేసరికి దాదాపు 1:30-2 అయింది గైస్. ఇప్పుడు నిద్రపోయి నేను లేచేసరికి 7:30 అయింది. ఇంకైతే నాకు చాలా నీరసంగా అయితే ఉంది. ఏదో జ్వరం వచ్చినట్టే ఉంది యాక్చువల్గా. ఇంకా వాళ్ళకైతే వీడియో అంతా నేను అసలు బయటికి కూడా వెళ్ళలేదు. ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసి ఇంట్లో పడేసి ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడేమో 8 అయింది టైం. అసలు వాళ్ళైతే మధ్యాహ్నం నుంచి హెల్త్ బాగాలేదు గైస్. ఓకే, మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.